గత 4 రోజుల క్రితం 10,000 వరకు పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోతోంది? హైదరాబాద్లో ఇవాళ గోల్డ్ సిల్వర్ ధరలు ఎంతకు చేరుకున్నాయి? వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం మార్కెట్ను మరింత షాక్కి గురిచేస్తుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గత వారం వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ భారీ పతనంలోకి వెళ్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్లు ఇప్పుడు రోజురోజుకు తగ్గుతూ కొనుగోలుదారుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 710 రూపాయలు తగ్గి 1,56,220 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 650 రూపాయలు తగ్గడంతో 1,43,200కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధరపై కూడా భారీగా పడిపోయి 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గత 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధరపై 6,000 రూపాయలకు పైగా తగ్గడం మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక వెండి ధరలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధరపై 10,000 రూపాయలు పెరిగింది. అంటే కిలో వెండి ధర 3 లక్షలకు చేరుకుంది. ఇక దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మాత్రం గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం వెండి ధరలు ఒత్తిడిలోనే ఉన్నాయి. ఔన్స్ బంగారం ధర $4,546 సమీపంలో ట్రేడ్ అవుతుండగా వెండి ధర $75 స్థాయిలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపై దృష్టి పెట్టారు. ఇక మిడిల్ ఈస్టులో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం కావడం కూడా మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ఆయిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరిగాయి. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు బంగారం మార్కెట్పై ఒత్తిడిని పెంచుతోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. బంగారం వెండిపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడమే కాకుండా కొన్ని రకాల వెండి బార్ల దిగుమతులను రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకొచ్చింది. 99.9% స్వచ్ఛత కలిగిన సిల్వర్ బార్ల దిగుమతులపై నియంత్రణలు పెట్టడంతో వెండి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆయిల్ ధరలు, అమెరికా వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, భారత్ తీసుకుంటున్న దిగుమతి నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు బంగారం వెండి మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.